రాజధాని లేదు, మద్యం పాత ఉంది, మరి అభివృద్ధి ఏమి లేదు, శాండ్ మాఫియా, మరి ఇవన్నీ కూడా చూస్తుంటే రాష్ట్రం ఎక్కడ పోతుందో అని ఆలోచించి ఈరోజు రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యానే ఈ ఉమ్మడి ఎన్డీఏలో చేరి ఎన్డీఏ అభ్యర్థిగా నియమించడం. అందుకోసం మనం ఎక్కడ పోయినా కూడా జనసేన మరి పవన్ కళ్యాణ్ జనసేన అదేవిధంగా బీజేపీ వాళ్ళని కూడా ప్రతి మీటింగ్కి ఆహ్వానించాల్సిన బాధ్యత మన మీద ఉంది. కనుక ఇప్పుడు నేను చెప్తున్నది ఏమంటే గతం 5 ఏళ్లలో ఏం అభివృద్ధి జరిగిందని మిమ్మల్ని అడుగుతున్నా. ఇదే దేవరకొండ మండలంలో పందికొండ రిజర్వాయర్ నుంచి 32 కూడా అభివృద్ధి చేసుకునే అవసరం ఎంతైనా ఉంది. కనుక మిమ్మల్ని నేను కోరుతున్నా, ఇదొక్కసారి తెలుగుదేశం గవర్నమెంట్ని గెలిపించుకుందాం, ఇక్కడ అభ్యర్థి గెలిపించుకుందాం. రెండు ఉంటేనే మనం డెవలప్ చేస్తాం. ఎందుకంటే కేంద్రంలో కూడా బీజేపీ ఖచ్చితంగా గవర్నమెంట్ ఏర్పడుతుంది. మన గవర్నమెంట్ కూడా దాదాపు 140 నుంచి 160 సీట్లకు మన గవర్నమెంట్ కూడా ఉంది. మనం కూడా ఏ మనస్పర్ధ లేకుండా కొంతమందిని పార్టీలో తీసుకున్నారు, అది చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం. మనం ఇక్కడ కూర్చొని సామరస్య ఓటు వేయించి గెలిపించాలని చంద్రబాబు నాయుడు, జై చంద్రబాబు నాయుడు, జై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, జై జనసేన. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. లేటెస్ట్ న్యూస్ కోసం నేటి భారత్ ఛానల్ ను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.